హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి వీకెండ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే హోస్ట్ కింగ్ నాగార్జున మొదలయ్యే యుద్ధాలే అంటూ మంచి స్టైలిష్ లుక్తో స్టైలిష్ పాటకి డ్యాన్స్ వేస్తూ బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. దీంతో హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ నాగార్జునను చూసి మంచిగా డ్యాన్సులు వేస్తున్నట్టుగా ఎగురుతూ ఉండటంతో అందరూ బాగా హుషారుగా ఉన్నారే, మొదలెడదామా అంటూ నాగార్జున చెప్పి కెప్టెన్ గౌరవ్కి మిగిలినటువంటి వైల్డ్ కార్డ్స్కి క్రోన్స్ అందించాలంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఒక్కొక్కరి తాట తీసి వదిలేశాడని ప్రోమోను చూస్తేనే అర్థమైపోతుంది. ముందుగా క్రోన్ని ధరించిన మాధురిని ఒక వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. అదే అంటే మాధురి అలాగే కళ్యాణ్ మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది సుమన్ చెప్పు అంటూ సుమన్ శెట్టిని అడిగితే మాధురిదే తప్పు అన్నట్టుగా సుమన్ శెట్టి అయితే చెప్పాడు. దీంతో మాధురి మాట్లాడుతూ కళ్యాణ్ మీరు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అంటూ మాట్లాడిన తర్వాత మాత్రమే నేను ఫైర్ అవ్వాల్సి వచ్చింది అంటూ మాధురి చెప్తే ఇక ఆ వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది బిగ్ బాస్. దీంతో ఆ వీడియో చూసిన తర్వాత సార్ నా మాటలే అలా ఉంటాయి అంటూ మాధురి చెప్తుంటే ఇప్పుడు అలా లేవు కదమ్మా అంటూ నాగార్జున అయితే మాధురికి కౌంటర్ అయితే ఇస్తున్నాడు. ఆడియన్స్ అభిప్రాయం అడగడంతో 40% మంది మాధురి కరెక్ట్ అని, 60% మంది మాధురి తప్పు అంటూ చెప్పారు. సో దీంతో మాధురి తన దగ్గర ఉన్న స్పెషల్ ఇమ్యూనిటీ పవర్ని అయితే కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయేషా వద్ద ఉన్నది పవర్ ఆఫ్ నామినేషన్స్. దీనికి ఆయేషా డిజర్వా కాదా అని ముందుగా తనూజాని అడిగితే దానికి ఖచ్చితంగా డిజర్వ్ ఆయేషా అని చెప్తూ ఆమె ఒక టార్గెట్గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అంటూ తనూజ చెప్తే ఆ టార్గెట్ నువ్వు అని కూడా తెలుసు కదా, అయినా కూడా ఆమెకి పవర్ ఆఫ్ నామినేషన్స్ ఉండాలి అని నువ్వు అంటున్నావు అంటూ నాగార్జున అయితే క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ తర్వాత రీతును కూడా అలాగే అడగడంతో ఆమెకి ఆ పవర్ ఉన్నంత మాత్రాన నాకేమీ ఇక్కడ ఒరిగిపోదు సార్ అంటూ రీతు మాట్లాడితే నీకు కాదమ్మా అందరి దృష్టిని ఆలోచించి చెప్పాలి అంటూ మాట్లాడితే రీతు అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఆ పవర్ ఆయేషాకి అవసరం లేదు అంటూ చెప్పడంతో నాగార్జున మాట్లాడుతూ ముందు నువ్వు ఆ పవర్ ఆమెకి అవసరం లేదు అన్నావు, ఆ తర్వాత ఇప్పుడు అవసరం ఉంది అంటున్నావు, నువ్వు ఫస్ట్ ఒక మాట మీద ఉండు అంటూ రీతుకి గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు నాగ్. ఇక ఆ తర్వాత నిఖిల్ వద్ద ఉన్న పవర్ క్యాప్టెన్సీ కంటెండర్. సో కాబట్టి ఇమాన్యుయల్తో మాట్లాడుతూ ఆ వ్యక్తికి ఆ పవర్ లేకపోయినా కూడా క్యాప్టెన్ అయ్యే సత్తా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫైనల్లో కాకుండా ముందు నుంచి ఆడుకుంటూ వస్తే అప్పుడు అది బాగుంటుంది అంటూ ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో నాగార్జున మాట్లాడుతూ ముందు నుంచి ఆ వ్యక్తి ఆడలేదా, అంటే ఈ వారం మొత్తం ప్రతి టాస్క్లో కూడా ఆడాడు కదా నిఖిల్ అంటూ ఇమాన్యుయల్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నాగ్. ఇక సాయి వద్ద ఇమ్యూనిటీ పవర్ ఉన్న నేపథ్యంలో భరణి మాట్లాడుతూ ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సినంత వీక్ కంటెస్టెంట్ అయితే సాయి కాదు అనేది నా అభిప్రాయం అంటూ భరణి చెప్తే చూడు భరణి, ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది వీక్ అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఇవ్వలేదు, అది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చే సమయంలో వారికి స్పెషల్ పవర్గా ఇచ్చాడు అంటూ నాగైతే చెప్తున్నాడు. ఇక దివ్య మాట్లాడుతూ వచ్చిన వెంటనే అతని చేతిలో పెట్టేయడం అతడు అది డిజర్వ్ కాదు అని నా అభిప్రాయం అంటూ మాట్లాడటంతో అంటే అది బిగ్ బాస్ పవర్ ఇచ్చారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ తప్పు అంటావా అంటూ నాగార్జున దివ్యకే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో దివ్య సైలెంట్ అయిపోయింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.